Hi viewers, I am Leela. Summer special cotton frock కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. లైనింగ్ని 2 ఫోల్డ్ చేసుకున్నాను. లెంత్ 14+1 పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్ డౌన్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకొని డ్రా చేసుకున్నానండి. చెస్ట్ 40 అండి. 40ని బై 4 చేస్తే 10 వస్తుందండి. 10 ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అండి. వెస్ట్ నడుము వచ్చేసి 9 ఇంచెస్ అండి. 1 ఇంచ్ టక్స్ల కోసం అండి. 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం చెస్ట్ లైన్ వెస్ట్ లైన్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఆర్మ్ హోల్ షేప్ కోసం ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ డ్రా చేసుకున్నానండి. నెక్ విడ్త్ 3.5 ఇంచ్, నెక్ లెంత్ 4 పెట్టుకొని బాక్స్ లాగా డ్రా చేసుకున్నానండి. బాక్స్లోన బోట్ నెక్ షేప్ డ్రా చేసుకున్నాను. బోట్ నెక్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని లైనింగ్ పైన 1 ఇంచ్ ఎక్స్ట్రాతో పెట్టేసుకున్న తర్వాత సేమ్ అలానే డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ 3.5 పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు నెక్ విడ్త్ నుంచి నెక్ లెంత్ మార్క్ వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది వి నెక్ షేప్ అవుతుందండి. ఆర్మ్ హోల్ని 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. వెస్ట్ లైన్ నడుము లైన్ మీద 3.5 మార్క్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి కిందకి 10.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. క్లోజ్ వైపు నుండి చెస్ట్ పాయింట్ వరకు 4 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని ఈ 2 మార్క్స్ కలుపుతూ ఆర్మ్ రౌండ్ వరకు క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ లైన్ పైన 3.5 దగ్గర నుంచి 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని పైన చెస్ట్ పాయింట్ వరకు అలా వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. ఆర్మ్ హోల్ దగ్గర కూడా కొంచెం అలా లైట్గా గీసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలండి. సైడ్ పైన 1 ఇంచ్ కింద 1.5 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకోవాలండి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి మిడిల్లో కట్ అయ్యి జాయింట్ చేయడం వల్ల క్లాత్ తక్కువ పడుతుంది. అందువలన ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. చూడండి. మిడిల్లోన చెస్ట్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలండి. సిజర్తోన మనము స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిడిల్ పార్ట్ జాయింట్ చేసుకోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నేను ఆల్రెడీ కట్ చేశానండి, అందుకు మీకు పేపర్ పైన చూపిస్తున్నాను. హ్యాండ్ లెంత్ 10.5 అండి. నేను 11.5 పెట్టాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. హ్యాండ్ లెంత్ పైన ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. డౌన్ 3.5కి ఒక లైన్ డ్రా చేసుకున్నానండి. ఇది 40 సైజ్ వాళ్ళకండి. 40 + 2/5 42/5 8.5 అండి. 8.5ని 3.5 డౌన్కి మార్క్ చేసుకున్న లైన్ పైన డ్రా చేసుకొని ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకోవాలండి.
8.5 మార్క్ చేసుకున్న దగ్గర నుంచి హ్యాండ్ లెంత్ వరకు క్రాస్గా లైన్ గీసుకోవాలండి. లైన్ గీసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. పైకి 3.5 ఇంచ్ లెంత్, 3.5 విడ్త్ పెట్టుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. ఇది పఫ్ హ్యాండ్ కోసం అండి. ఓన్లీ హ్యాండ్ పైన మాత్రమే పఫ్ వస్తుందండి. వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవాలండి. చూడండి, హ్యాండ్ లూజ్ వచ్చి 6 ఇంచెస్ అండి, ప్లస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అండి. పైన మార్క్ని కింద మార్క్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశానండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందామండి. చూడండి, పఫ్ అనేది ఇంకా పెంచుకోవాలంటే 3.5 బదులు 5 వరకు అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు బాటమ్ పార్ట్ అండి. బాటమ్ పార్ట్ లెంత్ 31 అండి. విడ్త్ వచ్చేసి 44 అండి. లెంత్ అన్నది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. యాక్చువల్లీ లెంత్ 30 అండి, నేను 31 తీసుకున్నాను. బాటమ్ విడ్త్ నడుము లూజ్కి డబల్ తీసుకుంటే సరిపోతుందండి. లైనింగ్ విడ్త్ 29 ఇంచెస్ తీసుకున్నాను. లెంత్ 29 కూడా తీసుకున్నానండి. లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా పర్లేదండి. ఎక్కువ వేయడం వల్ల ఉబ్బుగా దగ్గర లైనింగ్ మెజర్మెంట్ ప్రకారం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలండి. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేస్తున్నాను. సేమ్ అలానే ఉబ్బులు లేకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు స్టిఫ్ పేపర్ వీ నెక్ షేప్లో నేను కట్ చేసి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నానండి. చూడండి వీడియోలో సేమ్ అలానే కట్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. అలా స్టిచ్ చేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, వీ షేప్ దగ్గర నీడిల్ స్టాప్ చేసి టర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత నెక్ పార్ట్లో మధ్యలో కట్ చేసుకోవాలండి. ఖర్చుల్లాగా పెట్టుకోవడం వల్ల నెక్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పైన స్టిచ్ పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా స్టిచ్ చేసుకొని లోపలికి తిరగేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలండి. సేమ్ అలానే బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ప్రిన్స్ కట్ సైడ్ మనం మార్క్ చేసుకున్న మిడిల్ పార్ట్ నుంచి పెట్టేసుకొని తర్వాత ఇంకోవైపు స్టిచ్ చేసుకోవాలండి. టూ సైడ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత కింద ఎగుడు దిగుడు ఉన్న క్లాత్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. సేమ్ బ్యాక్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకొని టక్స్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాను. షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా కింద ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. పైన పఫ్ చూడండి, పఫ్ ఎలా వేసుకున్నాను.
ముందు మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మిడిల్ పార్ట్ వరకు ఒక సైడ్కి వేసుకోవాలండి కుచ్చులు. ఇంకొక సైడ్ ఆపోజిట్ టైప్లో వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి అలా. ఇప్పుడు హ్యాండ్స్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్న తర్వాత బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి. ఆల్రెడీ నేను 1 ఇంచ్తో ఫ్రిల్స్ వేసి జాయిన్ చేసుకున్నానండి. సైడ్ కింద ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఫైనల్ లుక్ చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్